రాసే ఎగ్జామ్ లో కూడా చాలా మంది కొంతమంది డల్గా ఉండి రాయలేదు, నాకు రాదేమని బాధపడుతున్నారా? మీకోసం ప్రార్థన చేస్తాను. ఖచ్చితంగా రాస్తున్న ఎగ్జామ్ దేవుడు చక్కగా మీకు మార్కులు ఇచ్చేటప్పుడు దేవుడు కృప చూపెట్టబోతున్నాడు. మీరందరూ కూడా నాతో ఏకాభించండి. దేవుడు గొప్ప కార్యం చేస్తారు. మీ ఎగ్జామ్ లో కూడా దేవుడు తోడై ఉంటాడు. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. మరి సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానం మీకు కూడా ఇస్తాడు. మీరు ఎంతో మంది ఎదురు చూస్తున్నారు కాబట్టి దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడువు, మా గండు నిత్య నివాసి, పరలోకపు రాజా, నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. జ్ఞాపకం చేసుకోమడుగుచున్నానయ్యా. బిడ్డలను బలపరచండి అయా, స్థిరపరచండి, స్థిరమైన పునాదులుగా ఉంచండి ప్రభా. నాయన వాళ్ళు ప్రతి బిడ్డలు రాస్తుండగా నీ కృప చూపెట్టండి తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. అయా, ఏ బిడ్డలు నిరాశలో ఉన్నారో ప్రభా, ఆ నిరాశ జీవితాన్ని తీసేసిన ఆయన మీరు గొప్ప కార్యం జరిగించి కృప దయచండి అయ్యా. రాస్తున్న ఎగ్జామ్ అంతట్లో తోడండి ప్రభా. ప్రతి బిడ్డలను అయా జ్ఞానవంతులుగా చేసిన ఆయన వాళ్ళు రాస్తున్న వాళ్ళ తలంపులు, వాళ్ళ చేతుల్లో, వాళ్ళ ఆలోచనలో తలంపులు సమస్తం తోడైంది. ఆ ఎగ్జామ్ చక్కటిగా రాసి మంచి పాస్ అవుట్ కు దయచే ప్రభా. అయా, బిడ్డ సంవత్సరం అంతా కష్టపడుతున్నారయ్యా. ఆ సంవత్సరం అంతా కష్టపడించిన బిడ్డలకి అద్భుతం ఆశ్చర్య కార్యం జరిగించి కృప చూపెట్టమని యేసు నామమున తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.